విగ్రహం ఎక్కడరా? ఏ విగ్రహం అన్నా? అదేరా మొన్న వినాయక చవితికి ఫ్యాక్టరీలో పెట్టాం కదా అది. అప్పుడే హుసేన్ సాగర్లో కలిపేశాం కదన్నా. చెప్పాను కదన్నా, కారు మొత్తం వెతికాను, ఎక్కడా దొరకలేదు. మరి ఆ బ్యాగ్ మీద రెడ్ ఇంకేంట్రా? అది రక్తం కదన్నా. నోరు తెరిస్తే చంపేస్తా. నువ్వు చెప్పరా. నిజంగా నాకేం తెలియదన్నా. ఏం తెలీదురా నీకు? మార్వాడి ఎలా చనిపోయాడో తెలీదా? బ్యాగ్ మీద రక్త మరకలు ఎలా వచ్చాయో తెలీదా? ఇవాళ సేటింటికి ఎందుకు వెళ్ళావో తెలీదా? ఇప్పుడు ఆ విగ్రహం ఎక్కడుందో తెలీదా? ఏం తెలీదురా నీకు? ఆ విగ్రహం ఎక్కడుందో చెప్తే నిన్నొక్కడనే చంపొదిలేస్తాను. లేకపోతే నీ పెళ్ళాన్ని కూడా. ఇల్లు తాళం వేసి ఉందంట. నేను అనుకున్నట్టు కాదురా నువ్వు. రై, వీడి పెళ్ళం ఎక్కడుందో కనుక్కొని తీసుకురంట్రా. రబ్ చేసేసి ఇంకొకసారి నీట్గా. ఓకే టీచర్. ఇంకొకసారి రై. హాయ్, వాట్సాప్? హే, వాట్సాప్ కిడ్స్. ఎవరు? వీడు చోటు, నా తమ్ముడు. నీకు తమ్ముడు కూడా ఉన్నాడా? పరిస్థితులు డిమాండ్ చేయడం వల్ల అలా పుట్టాడు. నువ్వు దేనికి తినంగా సమాధానం ఇవ్వవు కదా. ఏం చదువుకుంటున్నాడు? 2 years కింద 2nd క్లాస్లో ఉన్నాడు. అంటే ఇప్పుడు 4th? కాదు, అక్కడ బ్రేక్ వేసాడు. ఏమైంది? అదో పెద్ద కహానీలే, టైం వచ్చినట్టు చెప్తాను. ఎల్రా. హాయ్ అక్క. అక్క కాదు వదినా. చూడు, నువ్వు కూడా బాగా చదువుకుని మీ అన్నలాగా బిగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి. ఇంజనీరా? చోటు, నువ్వు అక్కడ కూర్చో. ఓకే, బాయ్. బుక్. అదేంటో ఒక్కసారి ఊపిరాగిపోయినట్టు హఠాత్తుగానే మనసు కుప్పి గంతులేసినట్టు కుమారి సోయగాలు దాచలేవు కళ్ళు మూసి సుమారు తారలన్నీ నేలరాలి నిన్ను చూసి ప్రశ్నలతో చంపేరా కాసి గుప్పెట్లో దాచానా చేసి నీలా ఎవరు లేనే లేరు ప్రేమో ఇది ఏమో అమ్మో ఎందమ్మో అందం చందం తెలుగు పుట్టబొమ్మ ధన్యం కాదా పాతికేళ్ల జన్మ కళ్ళే కలిపావు కళే కళ ముందు చూడలేదు ఇదో విధం కొత్త
అంత పిచ్చిలెద్దు తుళ్ళే సంతోషం పాలరాతి పైన పాదం కందిపోయానేంటో పాపం ఊరుకోదు ఉన్న ప్రాణం ఇసుకరేను పైన నీకు కాలి కింద గుచ్చుకుంటే నీలా ఎవరు లేనే లేరు ప్రేమ ఇది వద్దు వద్దు HPNVF GR 5505. చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు కదా వీడు. వీడి మధ్యన పని కంటే స్వాతి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నాడు కదా. ఆహా, నువ్వేదో పనిలో ఉన్నావు కదా, ఆ పని చూడు ముందు. లవ్వా జాగ్రత్త రోయ్, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పావు, మంది సోబ్రాజ్ స్కూల్ అని దానికి తెలిసిందనుకో అది అస్సలే జర్నలిస్ట్. ముగ్గురు టీవీలో వచ్చేస్తాం. ఇటీవలే ప్రసిద్ధి చెందిన కేరళలోని ఈ విష్ణు దేవాలయం అపార సంపదకు నిలయం. ఈ సంపద గురించి తెలిసిన దగ్గర నుంచి అందరి దృష్టి దీనిపైనే. కేరళ ప్రభుత్వం ఈ గుడికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. కానీ ఇటీవల జరిగిన సంపద లెక్కింపులో ఒక వినాయకుడి విగ్రహం చోరీకి గురైనట్లు సమాచారం. ఈ సంఘటన గురించి పోలీసు అధికారులు దీనిపై దర్యాప్తు చేసి కారకులైన వారిని పట్టుకుంటారు. ఎక్కడిదిరా నీకు? అమ్మేద్దాం. దేవుడితో వ్యాపారమా? రిస్క్ ఏమోరా. రిస్క్ ఏముందిరా, యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్ లానే ఉంది. అమ్ముతే ఎంతో కొంత వస్తుంది. మనం ఏం చేసినా హైప్లో ఉన్నప్పుడే చేయాలి. ఇప్పటికిప్పుడు దీన్ని కొనగలిగే బక్రాగాడేవాడు? ఎక్కడిదిరా మీకు ఇది? ఇటీ ఈ ప్రశ్న అడగని వాడికి అమ్ముకుంటాం. ఇంత కొంటున్నావా లేదా? ఇది కొనేవాడు ఒకే ఒక్కడు ఉన్నాడు. నా కమిషన్ 10%. అంటే నువ్వు కొనవా? ఇలాంటి కొనేవాడు ఒకే ఒక్కడున్నాడు. ఎవడాడు? సాలార్జంగ్ శంకర్. అదేం పేరు? సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్న వస్తువుల కంటే ఆడి దొబ్బేసి అమ్మేసినవి ఎక్కువ, అందుకే ఆడికి ఆ పేరు. ఎక్కడ ఉంటాడు?
ఇదే పదండి. శంకరన్న విగ్రహం పార్టీ. విగ్రహం సార్. కూర్చోండి, టెస్ట్ చేయండి. సర్వీసులో ఇంత విలువైన విగ్రహం చూడటం ఇదే మొదటిసారి. అంతర్జాతీయ మార్కెట్లో దీనికి మంచి వాల్యూ ఉంటుంది. కేరళ గుళ్ళో పోయిందంటున్న విగ్రహం బహుశా ఇదే కావచ్చు. అది తెలుసు. ఎంతకు అమ్మొచ్చు? 10 కోట్లకు పైనే సార్. $10 crores. 5 కోట్లు రెడీ చేసి తీసుకురా. పదా. ఎంత కావాలో చెప్పండి. మీరే చెప్పండి. 3. 3కు 30 మంది ఉన్నారు. మీరేదో పెద్దపాటి అని వచ్చాం. పోనీ నువ్వే చెప్పు. 7. 7 కాదు, 8. 8వ ఎంత అవుతుంది? అంత ఇస్తే మీడియంగా ఒక 5కి సెటిల్ చేసే. ఓకే సార్. 7 కాదు, 3 కాదు, మధ్యలో 5. అంతకన్నా తక్కువ అయితే మేము కూడా చూసుకుంటాం. 5 ఫిక్స్. 5 ఫైనల్. విజయ్, ఆగండి. ఏం లేదు, కొంచెం పెద్ద అమౌంట్ కదా, ఒక 5 నిమిషాలు ఆగితే రావుకాలు వెళ్ళిపోతుంది, అప్పుడు తీసుకుందామని. ఏంట్రా ఏదో చేదస్తాం? 5 లక్షల కోసం 5 నిమిషాలు ఆగలేవా? చచ్చిపోతావా? అసలు దేవుడితో వ్యాపారం రా. సరే. 5 అంటే 5 లక్షలేగా? 5,000 అనుకున్నావా? 6 లక్షలని వినిపిస్తేను. రావుకాలం దాటిస్తుంది, మీరు ఇచ్చేయండి. అన్నా, ఆ బైక్ అమ్మాయి అడ్రస్ దొరికిందన్నా. విగ్రహం మాత్రం మిస్ అవ్వదు.